नमस्ते शरण्ये शिवे सानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्यपादारविन्दे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे। అమ్మవారి నవరాత్రి సందర్భంలో మనం శక్తి పీఠాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మవారు అనేక చోట భక్తులను అనుగ్రహించడం కోసం కొలువై ఉన్నారు. అంటే భక్తులను అనుగ్రహించడమే ప్రధాన ధ్యేయంగా అమ్మవారు అక్కడక్కడ కొలువై ఉన్నారు. ఎక్కడో దూరంలో ఉంటే భక్తులకు అందుబాటులో ఉండదు కనుక అమ్మవారు అనేక స్థానాలలో తన దివ్య సాన్నిధ్యాన్ని అక్కడ ప్రకటపరిచింది. పురాణాలు దానికి సంబంధించినటువంటి వివరాలను, మహత్వాలను మనకు తెలియపరుస్తూ వచ్చాయి. ఆ విధంగా మనం ఈరోజు మూడవదైనటువంటి శృంఖలాదేవి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శృంఖలా శక్తిపీఠము ఇది పశ్చిమ బంగాల్లో ఉన్నటువంటి పాండవ అనే ఒక గ్రామంలో ఉండేదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం దేవాలయం లేదు. ముష్కర్ల దాడికి అది ధ్వంసం అయిపోయింది కాబట్టి అక్కడ ప్రస్తుతానికైతే దేవాలయ శిథిలాలు అయితే ఉన్నాయి. అక్కడ నిత్య పూజాధికాలు జరగడం లేదు. భక్తులు మాత్రం అత్యంత ప్రగాఢంగా అమ్మవారు అక్కడ కొలువైనట్టుగా విశ్వసిస్తూ సంవత్సరంలో ఒకసారి చాలా పెద్ద ఎత్తున అక్కడ జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్థానాన్ని ప్రద్యుమ్న స్థానము అనే విధంగా శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే ఈ క్షేత్రంలో అమ్మవారు శృంఖల అనే పేరుతో నెలకొని ఉందట. ఇక్కడ సతీదేవి యొక్క ఉదర భాగం పడిందని చెప్తారు. ప్రద్యుమ్న స్థానము అని ఎందుకు పేరు వచ్చింది అనే విషయంలో కొంత స్థల పురాణం ఉంది. అంటే రుక్మిణీదేవి ఈ క్షేత్రంలో, ఈ స్థానంలో కొంతకాలం ఉండిందట. ఆ ఉన్న సందర్భంలోనే ఆ రుక్మిణి అమ్మవారు ప్రద్యుమ్నుణ్ణి ప్రసవించింది. కాబట్టి అక్కడ ఉండేటువంటి శృంఖలాదేవి అమ్మవారు ఈ ప్రసవ తర్వాత ఏదైతే నడుముకి కట్టుకొని ఉంటారో ఆ విధంగా కట్టుకొని ఉంటుంది. దానికి ప్రతీకంగా అలా కట్టడం అక్కడ ఒక సంప్రదాయం అని చెప్తారు. అలా నడుముకి చుట్టేటువంటి ఆ కట్టును కూడా శృంఖల అని చెప్పేటువంటి ఒక విధానం ఉంది. ఆ విధంగా కూడా దీనికి శృంఖలా పీఠం అని చెప్తారు. ఇంకొక విధానంగా శృంఖల అంటే గొలుసు, అంటే బంధించడానికి ఉపయోగించే ఒక సాధనం. శృంఖలా విమోచిని అంటే మనకు ఏవైతే బంధాలు ఉన్నాయో భవబంధాలు, ఆ అన్ని రకాలైనటువంటి బంధాలను తెంచివేయగలిగినటువంటి మహాశక్తి స్వరూపిణి శృంఖలాదేవి అని చెప్తారు. ఇక్కడ ఇంకొక ప్రాచీనమైన త్రేతాయుగానికి సంబంధించినటువంటి కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. శృంగము అనే పేరు నుండి శృంఖల అనే పేరు వచ్చింది అనే ఒక ప్రఖ్యాతి ఉంది. దీనికి ఐతిహ్యం ఏమిటంటే విభాండకుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ విభాండక మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆ విభాండక మహర్షికి ఋష్యశృంగుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతని శిరస్సు మీద ఒక జింక కొమ్ము యొక్క చిహ్నం ఉంటుంది కాబట్టి ఆయన ఋష్యశృంగ అని చెప్పారు. ఆయన నిరంతరము కూడా ఆశ్రమంలో ఉంటూ తండ్రిని సేవిస్తూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అటువంటి ఋష్యశృంగుడు కఠోరమైనటువంటి
తపశ్చర్యను, అలాగే బ్రహ్మచర్యాది దీక్షలను వహిస్తూ తండ్రి మాటను జవదాటకుండా ఉన్నటువంటి ఒక నైష్ఠికుడు. అటువంటి ఋష్యశృంగ మహర్షిని, అంటే విభాండక మహర్షి యొక్క కుమారుడిని, ఋషి కుమారుడిని ఒకసారి రోమపాదుడు అని చెప్పబడేటువంటి ఒక రాజు పిలిపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఋష్యశృంగుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు పడతాయి. ఎటువంటి దుర్భిక్షము, క్షామము మొదలైన ఇబ్బందులుంటే కరువు కాటకాలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి. కాబట్టి అంగదేశానికి, తర్వాత వంగదేశానికి తీవ్రమైనటువంటి కరువు కాటకాలు రావడంతో అక్కడ మంత్రులు సలహా ఇచ్చారట, ఋష్యశృంగ మహర్షిని మనం పిలిపించుకోగలిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయని. అందుకని అక్కడున్నటువంటి రోమపాద మహారాజు ఆ ఋష్యశృంగ మహర్షిని, అంటే విభాండక మహర్షి యొక్క కుమారుడైన ఋష్యశృంగుడిని అనేక ఉపాయాలతో పిలిపించుకున్నాడు. ఆ పిలిపించుకున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి వర్షాలు కురిసి అకాలం, అంటే దుర్భిక్షం అంతా దూరం అయిపోయి సమృద్ధి ఏర్పడింది. ఆ సందర్భంలో ఆ మహారాజు ఆ ఋషి కుమారుని ప్రార్థించి, ఈ విధంగా ప్రజల యొక్క క్షేమం కొరకు నేను ఇటువంటి ప్రయత్నం చేశాను, కాబట్టి మీరు క్షమించాలి అని చెప్పి తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేసి అక్కడే ఉండేటట్టు చేసుకున్నాడు. కాబట్టి ఆ శృంగ మహర్షి చేత, అంటే శృంగము కలిగినటువంటి ఋష్యశృంగ మహర్షి చేత ఈ అమ్మవారు తర్వాత కాలంలో సుదీర్ఘకాలం కొలవబడ్డది. ఆ విధంగా కొలవడం చేత ఆ అమ్మవారికి శృంఖల లేదా శృంగ అనే ఒక పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారు కొలువైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి స్థానం ఇది. ఈ స్థానంలో అమ్మవారు దర్శనం, తపస్సులకు దర్శనం ఇస్తుందేమో కానీ ప్రస్తుతం అయితే అటువంటి ఒక దేవాలయం అక్కడ లేదు. అదే కాకుండా కొంచెం దూరంలో హంసలాదేవి దేవాలయం ఒకటి ప్రస్తుతం ఉంది. దానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో. ఆ హంసలాదేవినే ప్రస్తుతం శృంఖలాదేవిగా కొలిచే ఒక ఆనవాయితీ మనకు కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ శృంఖల అమ్మవారు నెలకొని భక్తులను అనుగ్రహిస్తూ అన్ని విధాలుగా పూజలను అందుకునేటువంటి సందర్భం రావాలని కోరుకుందాం. అలాగే తర్వాత 4వ పీఠం అనేది మహిషాసుర మర్దినిగా అవతరించినటువంటి అమ్మవారికి సంబంధించినది. ఈ పీఠాన్ని చాముండేశ్వరి పీఠంగా కూడా ప్రస్తుతం పిలుస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మైసూరు నగరం అని చెప్పబడేటువంటి నగరం ఏదైతే ఉందో ఆ నగరంలో అమ్మవారు నెలవై ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం. ఈ విశిష్టమైనటువంటి స్థానంలో అమ్మవారు నెలకొని ఉండడానికి చాలా అత్యద్భుతమైనటువంటి కథ ఉంది. ఆ విధంగా అమ్మవారు ఈ క్షేత్రంలో నెలకొని భక్తులను అనుగ్రహిస్తూ అన్ని విధాలుగా ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా వైభవంగా అన్ని రకాలైనటువంటి సేవలను అందుకుంటూ, అన్ని రకాల పూజలను అందుకుంటూ అనుగ్రహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. అదేవిధంగా మనం ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే చాముండ క్రౌంచపట్టణే అనే పేరుతో చాముండేశ్వరి దేవిగా నెలకొన్నట్టుగా మనకు ఈ కాళికా పురాణం చెప్తుంది. క్రౌంచపట్టణం అంటే మైసూరు నగరం, ఇప్పుడున్నటువంటి మైసూరు పట్టణం నగరం అన్నమాట. ఇక్కడ అమ్మవారు చాముండ అనే పేరుతో పిలువబడుతూ మహిషాసుర మర్దినిగా కూడా ఖ్యాతిని గడించింది. ఈ మహిషాసుర మర్దినిగా అవతరించడానికి ఒక విశేషమైనటువంటి కారణం ఉంది. వెనకటి కాలంలో ఒక అద్భుతమైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు ధను. ఈ ధను అనేటువంటి రాక్షసుడు అపారమైనటువంటి తపస్సంపన్నుడు, అలాగే ఆ దేవతల మీద విద్వేషం కలిగినటువంటి వాడు. ఈ విధంగా అనేక విధాలైనటువంటి దుర్గుణాలతో ఉన్నటువంటి అతనికి రంభుడు అని ఒక కుమారుడు ఉండేవాడు. అతనికి ఉన్నటువంటి 2 కుమారుల్లో ఈ రంభుడు చాలా బలవంతుడు. వాళ్ళిద్దరూ కూడా దేవతలను ఎదిరించడానికి తగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించాలి అనేటువంటి
ఉద్దేశంతో తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. దాంట్లో ఒకడు నీటిలో మునిగి తపస్సు చేస్తూ ఉంటే, ఈ రంభుడు మాత్రం 5 అగ్నులను పేర్చుకొని, అంటే చుట్టూ 4 అగ్నులు, పైన సూర్యుడు. పంచాగ్ని తపస్సు అంటారు. భూమి మీదే తపస్సు చేస్తూ ఉండేవాడు. అలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా ఈ విషయం ఇంద్రుడు తెలుసుకొని, నీటిలో ఉన్నటువంటి అతని యొక్క సోదరుడిని మొసలిగా వచ్చి కాళ్ళు పట్టుకొని అతన్ని అక్కడ సంహరించేస్తాడు. అతని యొక్క కేకలు, ఆ విరావం విన్నటువంటి ఈ రంభుడు ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలియకుండా అతను మొసలికి ఆహుతి అయ్యాడని అనుకున్నాడు. కానీ తర్వాత కాలంలో అతనికి తెలిసింది ఇంద్రుడు ఆ విధంగా కుట్ర పన్ని సోదరుడిని సంహరించాడు. తర్వాత ఈ రంభుడు వైరాగ్యాన్ని కూడా దాల్చాడు. ఇక తపస్సు వలన లాభం లేదు. సోదరుడు కూడా మరణించాక తను బతికుండడమే వ్యర్థం అనుకున్నాడు. ఆ సందర్భంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, నువ్వు ఇంతకాలం చాలా కఠోరమైనటువంటి తపస్సును ఆచరించావు. పంచాగ్నుల మధ్య నువ్వు తపస్సును ఆచరించావు కాబట్టి నేను చాలా సంతోషించాను. నువ్వు వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు ఈ రంభుడికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటంటే, నేను తపస్సు చేశాను దేవతలను ఓడించాలని, అది సాధ్యపడలేదు. దేవతల కుట్రల వలన నేను సోదరుడిని పోగొట్టుకున్నాను. కాబట్టి నాకు కలిగే సంతానమైనా సరే దేవతలను ఓడించగలగాలి అనే ఒక ఆలోచనతో అగ్నిదేవుడిని ప్రార్థించాడు. నీవు వరం ఇస్తున్నానంటున్నావు కాబట్టి నాకు చాలా శక్తివంతుడైనటువంటి తపస్సు చేసి చాలా ముల్లోకాలను గెలవగలిగిన వీరుడైన కుమారుడిని అనుగ్రహించు అని. అప్పుడు అగ్నిదేవుడు తథాస్తు అన్నాడు. కాకపోతే నువ్వు ఇప్పుడు వెళుతూ ఏ రూపం యందు నీ మనస్సు కలుగుతుందో అటువంటి కుమారుడు కలుగుతాడు అని కూడా ఒక మాటని దానికి జతపరిచాడు. ఇతను చాలా సంతోషంతో విహరిస్తూ ఒక రమణీయమైనటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఒక మహిషి, ఒక గేదె కనపడింది. అతను అది చూసి, అంటే దేవతల యొక్క అనుగ్రహం అతనికి లేకపోవడం వలన, అతని యొక్క సంకల్పం చాలా అయినందువలన అతనికి ఆ మహిషి యందు మనస్సు ఏర్పడింది. ఆ మహిషిని తన పట్టమహిషిగా చేసుకొని పాతాళ లోకానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెనే భార్యగా భావించాడు. తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ కూడా ఒకానొక సందర్భంలో ఒక యుద్ధంలో ఇతను మరణించవలసినటువంటి సందర్భం ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే, ఆ మహిషి ఏదైతే ఉందో ఆమెకి ఇంకొక ప్రియుడున్నాడు. అతను పాతాళ లోకానికి కూడా వచ్చాడు. వచ్చినప్పుడు ఇతన్ని చూసి, ఇతను ఏ రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో అతను దాన్ని చంపడానికి ప్రయత్నిస్తే, అది చాలా బలం కలిగినటువంటి మహిషం కాబట్టి అది ఇతన్ని చంపేసింది. అదేవిధంగా ఈ మహిషి చాలా భయపడుతూ అక్కడ కనపడినటువంటి యక్షుల దగ్గర రక్షణ కోరింది. ఎలాగైనా నన్ను రక్షించండి, నేను గర్భిణిగా ఉన్నాను అని. అప్పుడు ఆ యక్షులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ మహిషుడి నుండి రక్షించే ప్రయత్నంలో ఆ భూలోకం నుండి వచ్చినటువంటి ఆ మహిషం ఏదైతే ఉందో దాన్ని కూడా యక్షులు వధించేస్తారు. ఆ సందర్భంలో ఈ మహిషికి కలిగినటువంటి కుమారుడే మహిషాసురుడు. అలాగే అగ్నిలో దహింపబడుతున్నటువంటి రాక్షసుడి నుండి ఆవిర్భవించాడు రక్తబీజాసురుడు అని ఇంకొక రాక్షసుడు. అతను తర్వాత కాలంలో రక్తబీజాసురుడిగా చాలా తపస్సు చేసి గొప్ప మహిమల్ని, శక్తులను సంపాదించాడు. ఈ విధంగా ఆవిర్భవించినటువంటి మహిషాసురుడు గొప్ప తపస్సును సాధించి ముల్లోకాలను జయించగలిగి దేవేంద్ర ఆదులను కూడా అందరినీ కూడా వాళ్ళ సేవకులుగా పెట్టుకోగలిగిన స్థాయికి ఎదిగాడు. ఆ విధంగా మహిషాసురుడు విజృంభించి రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ పీడిస్తున్నారు. దేవతల్ని గడగడలాడిస్తున్నాడు. అదే కాకుండా మిగతా ఏవైతే లోకాలు ఉన్నాయో, యక్షలోకం, కిన్నర లోకం, కింపురుష లోకం, ఈ విధంగా అన్ని లోకాల మీద కూడా దాడి చేశాడు. అతను మహిష ఆకృతిలో ఉండడంతో మహిషాసురుడు అనే ఒక పేరు కలిగింది.
కానీ అతను కేవలం మహిష రూపం మాత్రమే ధరించి ఉంటాడని కాదు. అతను కామరూపధారిగా తపస్సు వలన అంత శక్తిని సంపాదించి, తనకు కావలసినటువంటి రూపాలను ధరించి, ఎదుటి వాళ్ళ మీద దాడి చేయగలిగిన శక్తి సామర్థ్యాలను సంపాదించుకున్నాడు. ఆ విధంగా ముల్లోకాలను కూడా పీడిస్తూ ఋషులను, మునులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, ఆ విధంగా సమస్త లోకాన్ని కూడా అల్లోలకల్లోలం చేశాడు ఆ మహిషాసురుడు. ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో దేవతలందరూ చాలా ఉపాయాలు చేశారు కానీ, ఆ ఉపాయాలేవి కూడా ఆయన ముందర ఫలించలేదు. అతను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు వరం అడిగిన సందర్భంలో స్త్రీ చేత మాత్రమే నాకు మృత్యువు రావాలి అని అడిగాడు. ఎందుకంటే మృత్యువు లేకుండా ఎవరు ఉండరు కాబట్టి స్త్రీ చేత, స్త్రీ తనకన్నా బలం తక్కువ కాబట్టి పెద్ద కష్టం లేదు ఎదిరించడం. ఒకవేళ ఎవరైనా శక్తిమంతులైనటువంటి స్త్రీలు ఎవరైనా వచ్చినప్పటికి కూడా వాళ్ళని ఎదిరించగలను అనే ఒక ఉద్దేశంతో అతను అటువంటి ఒక ఆలోచన చేశాడు. కాబట్టి దేవతలు ఏమనుకున్నారంటే స్త్రీని పంపిస్తే గాని అతన్ని సంహరించడం వీలు పడదు. అప్పుడు బృహస్పతుల వారు ఒక గొప్ప ఆలోచన చెప్పారు. మహిషాసురుణ్ణి సంహరించాలి అనంటే దేవతలలో ఉన్నటువంటి ఏ స్త్రీలు కూడా సరిపోరు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వీరులైన వాళ్ళు వాయువు, వరుణుడు మొదలైన వాళ్ళు, యముడు, వీళ్ళందరి శక్తి కూడా కావాలి. కాబట్టి సామాన్య స్త్రీ అతన్ని వధించలేదు కాబట్టి మీరు వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారిని కొలవండి. వైకుంఠ నివాసిని అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అమ్మవారు ఒప్పుకుంటే మీ అందరి శక్తి చేత ఆవిడ ఒక కొత్త రూపాన్ని ధరించి మహిషాసురుడిని సంహరించే అవకాశాలున్నాయి అని బృహస్పతుల వారు సెలవిచ్చారు. కాబట్టి దేవతలందరూ కూడా వైకుంఠలోకానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా స్తోత్రం చేశారు. త్రిగుణాసా మహాలక్ష్మీ సర్వదేవ శరీరజా అష్టాదశ భుజారమ్య త్రివర్ణా విశ్వమోహిని శ్వేతాసనా కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవా తామ్రపాణితలా శాంత దివ్యభూషణ భూషిత. అమ్మవారు అత్యంత వైభవపేతమైనటువంటి రూపంలో వారికి దర్శనమిచ్చారు. శాంత స్వభావంగా ఉండేది మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం. సమస్త లోకానికి ధనాన్ని, ధాన్యాన్ని, సంతానాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యను ప్రసాదించేటువంటి ఒక గొప్ప స్వభావం అమ్మవారిది. అటువంటి శాంతమూర్తి అయినటువంటి అమ్మవారికి తమ గోడును నివేదించారు. అంటే అమ్మవారు మహా సరస్వతిగాను, మహాలక్ష్మిగాను, మహాకాళిగాను ఉంటారు. సందర్భాన్ని బట్టి తన యొక్క ప్రభావాన్ని అమ్మవారు ప్రకటపరుస్తూ ఉంటారు. మహాసరస్వతిగా విద్యను, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తూ ఉంటే, మహాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని, పరాక్రమాన్ని, ఇలాంటి గొప్ప గుణాలను అనుగ్రహిస్తూ ఉంటారు. మహాకాళిగా దుష్ట సంహారం చేస్తూ, సమస్త లోక నియమనం చేస్తూ, భయంకరమైనటువంటి రూపంతో అమ్మవారు కాళికగా, చండిగా, చాముండిగా దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి వీరు మహాలక్ష్మి అమ్మవారిని ఎంచుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థించినటువంటి ఆ సందర్భంలో ఆవిడ అభయం ఇచ్చారు. దేవతలందరూ కూడా ఆ అమ్మవారిని ప్రార్థించి తమ తమ ఆయుధాలను ఆవిడకి ధారపోశారు. ఆ సందర్భంలో ఆవిడ సూర్యుడి నుండి తేజస్సును, చంద్రుడి నుండి కాంతిని, అదేవిధంగా ఇంద్రుడి నుండి వజ్రాయుధాన్ని, విష్ణు భగవంతుడి నుండి అంటే విష్ణుదేవుడి నుండి, మహావిష్ణువు నుండి చక్రాన్ని, అలాగే శివుడి దగ్గర నుండి త్రిశూలాన్ని, యముడి దగ్గర నుండి ఆయుధాలను, వరుణుడి యొక్క పాశాన్ని, ఈ విధంగా అగ్ని యొక్క తేజస్సు, సూర్యుడి యొక్క కాంతి మొదలైన అన్ని దేవతల యొక్క ఒక విశేషమైనటువంటి అంశంతో ఆవిడ ఆవిర్భవించింది. అష్టాదశ భుజాదేవి సహస్ర భుజ మండిత సంభూత సురనాశాయ తేజో రాశి సముద్భవ అని దేవి భాగవతం చెప్తుంది. ఆ సందర్భంలో అమ్మవారు అనేక బాహువులతో విజృంభించారు. ఎందుకంటే దేవతల బాహువులన్నీ ఆవిడ బాహువులే, దేవతల ఆయుధాలన్నీ కూడా ఆవిడ ఆయుధాలయ్యాయి.
ఆ విధంగా దివ్య శక్తితో, దివ్య కాంతితో, వైభవంతో ఆవిర్భవించినటువంటి అమ్మవారు ఆ మహిషాసురుడి యొక్క సంహారానికి పూనుకొని విహరించారు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య తేజస్సును చూసిన వారు అనేకులు మహిషాసురుడికి చెప్పారు. ఆ దివ్య కన్యక అత్యద్భుతమైన రూప లావణ్యాలతో ఉంది. అటువంటి రూపం కలిగిన స్త్రీ ప్రపంచంలో లేదు. అదేవిధంగా ఇంకా కొంతమంది చెప్పారు, దేవతలందరూ కలిసి నిన్ను సంహరించడం కోసం ఇటువంటి ఎప్పుడూ లేని రూపాన్ని ధరించేటట్టు చేశారు. కాబట్టి ఈవిడని నమ్మొద్దు. ఆ సందర్భంలో మహిషాసురుడు కొంతమంది రాక్షసుల్ని అమ్మవారి మీద పురిగొల్పి పంపుతాడు. ఆవిడ మంచిదైతే తీసుకొనండి, యుద్ధం చేయదలిస్తే యుద్ధం చేయండి. మొత్తం మీద పరీక్షించడం కోసం కొంతమంది రాక్షసుల్ని పంపాడు. ఆ విధంగా మహిషాసురుడి చేత పంపబడినటువంటి అనేక రాక్షసుల్ని అమ్మవారు తన తీక్ష్ణమైనటువంటి ఆయుధాలతో సంహరించేసింది. ఈ వార్తలు ఎప్పటికప్పటికి అందుతూనే ఉన్నాయి. చివరికి మహిషాసురుడు ఆలోచించాడు. ఆవిడ యొక్క రూపాన్ని కొందరు వర్ణిస్తుంటే, ఇంకొందరు ఆవిడ యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్నారు. ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడ నిజంగా దేవతా మాయతో ఆవిర్భవించినదా? మొదలైన విషయాల్ని తానే తెలుసుకోవాలనే ఉద్దేశంతో చిట్టచివరిగా మహిషాసురుడే యుద్ధానికి బయలుదేరతాడు. తన ఆయుధాలను తీసుకుంటాడు. 1000 గాడిదలతో కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి రథము, తన తపశ్శక్తి చేత సంపాదించినటువంటి ఆయుధాలు, అలా వెళ్ళి ఉద్యానంలో విహరిస్తున్నటువంటి ఆ అమ్మవారిని చూస్తాడు. అమ్మవారిని చూసి ఆ రూపానికి మోహితుడవుతాడు. రాక్షసుడు కాబట్టి రజోగుణం, తమోగుణం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను దివ్యతత్వాలను తెలుసుకునేటువంటి స్థాయి అతనికి లేదు. కాబట్టి ఆమె రూపానికి మోహితుడైనటువంటి అతను, నువ్వు నాకు భార్యగా ఉండు అని చెప్పాడు. తను యుద్ధానికి బయలుదేరే ముందు ఒక పని చేశాడు. తన రూపం చాలా అసహ్యకరమైంది. ఎవరు కూడా చూసి ఆనందించే రూపం కాదు, మహిష రూపం. కాబట్టి ఈ రూపంతో వెళితే ఆవిడని వశపరచుకోవడం కష్టం అని ఒక అద్భుతమైనటువంటి వీరుడి యొక్క రూపంలో వెళ్ళాడు. వెళ్ళి ఆవిడతో మాట్లాడుతూ, నువ్వు నాకు భార్యగా ఉండు, నేను ముల్లోకాలకు కూడా అధిపతిని, చాలా గొప్ప వీరుడిని. కాబట్టి మన ఐశ్వర్యాలకు కొదవలేదు. దేవతలు తమ తమ ఐశ్వర్యాలన్నింటినీ కూడా నాకు అప్పజెప్పారు. కాబట్టి ఇద్దరం కూడా ఆనందంగా ఉందామని చెప్పాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, నేను రాక్షస సంహారానికి వచ్చిన దాన్ని, నువ్వు ఇలా మోహపడవలసింది లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకొని నువ్వు చక్కగా సుఖంగా బతుకు. దేవతలను హింసించడం, సజ్జనులను హింసించడం ఇవి తగదు అని ఆవిడ ఉపదేశం చేసింది. కానీ ఆ రాక్షసుడికి చాలామంది ఇంతకుముందు ఉపదేశాలు చేశారు. ఎవరి ఉపదేశాలను ఆయన వినలేదు. కాబట్టి ఆవిడ యొక్క ఉపదేశాలని పక్కన పెట్టి అతను ఆవిడ ముందర ఇలాంటి అపప్రలాపాలు చేస్తే కోపగించినటువంటి ఆ మహాతల్లి మహాలక్ష్మి తన అత్యద్భుతమైనటువంటి సహస్ర బాహువులు, అనేక ఆయుధాలతో కలిగినటువంటి రూపాలతో దర్శనమిచ్చింది. అయినప్పటికీ కూడా ఆయనకి వ్యామోహం పోలేదు. యుద్ధానికి దిగాడు. అనేక రూపాలు ధరించి యుద్ధం చేయడం ప్రారంభించాడు. అతను ఒకసారిగా సింహంగాను, ఇంకొకసారిగా ఏనుగుగాను, ఇంకొకసారి మరొక విధంగాను, ఇలా తన రూపాన్ని అనేక రకాలుగా మార్చుకుంటూ తన తపశ్శక్తితో సంపాదించిన విద్యలన్నిటినీ ప్రదర్శించినప్పటికీ కూడా అతని యొక్క పాచికలు అక్కడ పారలేదు. ఆ మహాతల్లి యొక్క దివ్య స్వరూపం విజృంభించి ఆవిడ త్రిశూలంతో ఆయన్ని వధించి పడేసింది. ఆ విధంగా ఈ మహిషాసురుడు సంహరింపబడినటువంటి స్థానం ఏదైతే ఉందో, అమ్మవారు మహిషాసుర మర్దినిగా ఆవిర్భవించిన స్థానం ఏదైతే ఉందో, అదే ఈ అద్భుతమైనటువంటి శక్తిపీఠం. ఇక్కడ చాముండేశ్వరి అనే పేరుతో అమ్మవారిని ఇక్కడ కొలుస్తారు. చాముండి బెట్ట అనే పేరుతోనే స్థానికులు పిలుస్తూ ఉంటారు. మైసూరు నగరం నుండి కొద్ది దూరంలోనే ఈ అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. భక్తులందరూ కూడా సులభంగా దర్శించుకోగలిగినటువంటి క్షేత్రం. ఆ విధంగా మహిషాసుర మర్దినిగా విరాజిల్లుతున్నటువంటి ఆ అమ్మవారిని కొలుస్తూ ఈ నవరాత్రి సందర్భంలో మనం పూర్తిగా ఆ భైరవ కోణంలో నెలకొని ఉన్నటువంటి భైరవ స్వామి యొక్క అనుగ్రహాన్ని, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సర్వే భవంతు సుఖినః.
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం